మొన్న కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కమిటీని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు అలాగే గౌరవనీయులు నారా లోకేష్ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. అందులో మన ఆదోనికి ప్రత్యేకమైన స్థానం కల్పించారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా మన సోదరైనటువంటి కృష్ణమ్మ గారు ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా మన కర్నూలు జిల్లా మొట్టమొదటిసారిగా మహిళా అధ్యక్షురాలైనటువంటి మా సోదరి గుడిసె కృష్ణమ్మ గారికి కూడా నేను శుభాకాంక్షలు పత్రికాముఖంగా తనకు తెలియజేస్తున్నాను. ఆమె కూడా పార్టీలో బాగా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఇంకా తను ఉన్నతమైన స్థానానికి చేరాలి. ఎందుకంటే మహిళా నాయకురాలు మన పార్టీలో తక్కువగా ఉంటారు కాబట్టి ఆ విధంగా కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు. నేను కూడా అంజమ్మకు కూడా అదే చెప్తున్నాను. మహిళలు పార్టీలో కష్టపడితే చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరినీ కలుపుకొని పోయి వ్యక్తిగత దీనికి పోకోకుండా పార్టీకి ఉపయోగపడే పనులు ఇప్పుడు ప్రకటించిన జిల్లా కమిటీ అందరూ సమిష్టిగా కృషి చేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మనం అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందరూ కలిసికట్టుగా మీ పదవులు ఎవరు ఇచ్చినారో మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించి పార్టీకి మైలేజ్ తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.